గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య లవ్లీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. కరీంనగర్ నుండి వరంగల్ కి అయితే 2 hours జర్నీ అయితే పట్టింది మాకు. ఇక్కడైతే హన్మకొండ బస్ స్టాప్ లో అయితే దిగినాము. ఇక్కడ నుండి టెంపుల్ కి అయితే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆటో చార్జ్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి బోర్డు శ్రీ భద్రకాళి దేవస్థానం అయితే ఉన్నది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా బాగుంది. ఈ కొండ మధ్యలో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ వెళ్ళింది ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు అయితే చాలా మంది అయితే ఉన్నారు టెంపుల్లో. ఇక్కడ లోపల కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. పక్కగా ఉంది చూడండి రేకుల్లాగా. సో అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఇటు సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్, స్నాక్స్ అవి అయితే దొరుకుతాయి తినే. ఎంట్రెన్స్ చూసారు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చేసి శివ పార్వతులు ఉన్నారు పైన. కింద వచ్చేసి గోపురం ఏంటంటే సాయిబాబా టెంపుల్. ఇక్కడ అమ్మవారికి కావాల్సిన ఇక్కడ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ మరియు పువ్వులు అయితే ఇస్తారు. 100 రూపీస్ ఉంటుంది ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకొని అయితే లోపలికైతే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు టెంపుల్ వచ్చేసి ఎంత చాలా చక్కగా ఉందో. ఇక్కడ శివపార్వతులు కూడా చాలా ముద్దుగా ఉన్నారు కదా. ఈ టెంపుల్ కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అయితే వెళ్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే శ్రీ గోకులం అయితే ఉంటుంది. అక్కడ కృష్ణుడు అయితే ఉంటుండు. శ్రీకృష్ణుడు అయితే మనం దర్శించుకొని శ్రీగోకులంలో శ్రీకృష్ణుడు అయితే చాలా ముద్దుగానైతే ఉన్నాడు. మీరు చూడొచ్చు ఎంత చాలా చక్కగా ఉన్నారు. శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత శ్రీకృష్ణ ముందరన యాగశాల అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనము టెంపుల్ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇటు లోపలికి రాగానే ఒక సైడ్ అయితే చెరువు ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడైతే వినాయకుని టెంపుల్ అయితే ఉంటుంది. చాలా మంది ఇక్కడ కూడా దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ నుండి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. సో అక్కడికి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే దీపములు అయితే ముట్టిస్తున్నారు. మనసులో ఏమైనా కోరిక కోరుకొని దీపం ముట్టిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక నమ్మకంతో అయితే దీపాలు అయితే ముట్టిస్తారు. ఇక్కడ మేము కూడా దీపం అయితే ముట్టించాము. ఇక్కడైతే దీపం ముట్టించి మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ లోపల అయితే ఈ విధంగా ఉంది గజస్తంభ. అమ్మవారైతే చాలా అద్భుతంగా ఉన్నారు. 2 కళ్ళు సరిపోలేవు చూడడానికి. అమ్మవారిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అంత చాలా చక్కగా ఉన్నారు అమ్మవారైతే. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడైతే ఒక పంతులు గారు అయితే ఉన్నారు. ఆ పంతులు గారితో అర్చన చేయించుకొని బొట్టు పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాం. అక్కడికి వెళ్ళడం తోటి లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ మేమైతే లోపలికి వచ్చాము. కొన్ని ఫొటోస్ దిగినాము. కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని కాసేపు టైం స్పెండ్ అయితే చేసాము. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ గా అయితే నాగదేవతను అయితే ఉంటుంది. సో మేము నాగదేవత దగ్గరికి కూడా వెళ్ళాము. సో చాలా చక్కగా ఉంది నాగదేవత టెంపుల్ కూడా. ప్లేస్ అయితే కొండలు, చెరువుతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు టెంపుల్ కూడా ఎంత ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నారు. టెంపుల్ చూడడానికి చాలా చక్కగా ఉందో. ఇక్కడ దేవుళ్ళ వేషధారణ కట్ట అయితే వాళ్ళు సాంగ్స్ అయితే పాడుతున్నారు. చాలా చక్కగా పాడుతున్నారు. ఇక్కడైతే ముడుపులు కట్టుతారు ఈ చెట్టుకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి అద్దాల మేడ అన్నమాట. చాలా చక్కగా ఉన్నారు. వాటర్ తాగడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము కౌంటర్ దగ్గరికి. మేము ఇక్కడ ప్రసాదం ఏం తీసుకున్నామంటే పులిహోర, రవ్వ కేసరి, లడ్డూలు అయితే తీసుకున్నాము. మేమైతే ఇక్కడ కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ అమ్మవారిని మనం ఏం కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుందంట. సో ఎవరైనా మీరు ఇక్కడికి రాలేకపోతే ఒకసారి అయితే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. సో ఇక్కడ వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూస్తుంటే అలానే చూస్తుండాలి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సాయిబాబాని కూడా దర్శించుకొని కాసేపు అక్కడనే టైం స్పెండ్ అయితే చేసాము. సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే ఇలా ఈ విధంగానైతే ఉంటాయి బొమ్మలు, దేవుని ఫొటోస్. ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము వేస్తంబాల గుడికి కూడా వెళ్ళాము. సో ఇక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్ళాము వేస్తంబాల గుడికి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.